నమస్కారం. మాకల్స్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. మత్తు పదార్థాల ప్రభావంలో కారు నడుపుతూ పడవ మరో వాహనం ఢీకొట్టి ఆస్తి నష్టం కలిగించిన ఓ ఆసియా దేశానికి చెందిన డ్రైవర్కు దుబాయ్ ట్రాఫిక్ కోర్టు జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది. అలాగే అతని డ్రైవింగ్ లైసెన్సును 3 నెలల పాటు సస్పెండ్ చేసింది. కోర్టు వివరాల ప్రకారం అల్ ఖుసైస్ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. నిందితుడు నిర్లక్ష్యంగా రివర్స్ తీస్తూ ఇంటి పక్కన పార్క్ చేసి ఉన్న పడవను ఢీకొట్టడంతో పాటు మరో వాహనానికి కూడా నష్టం కలిగించారు. ఘటనా స్థలంలో డ్రైవర్ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులు తనిఖీ నిర్వహించగా అతని పర్సులో క్రిస్టల్ మెత్ ఉన్నట్లు గుర్తించారు. అనంతరం ఫోరెన్సిక్ పరీక్షలో అది నిషేధిత మత్తు పదార్థమేనని నిర్ధారణ అయింది. విచారణలో నిందితుడు ప్రమాదం జరిగిన రోజే క్రిస్టల్ మెత్ సేవించి వాహనం నడిపినట్లు అంగీకరించాడు. తన వద్ద లభ్యమైన మత్తు పదార్థం వ్యక్తిగత వినియోగం కోసమేనని, నిర్లక్ష్యంగా రివర్స్ తీస్తూ ప్రమాదానికి కారణమైనట్లు కూడా ఒప్పుకున్నాడు. పోలీసుల నివేదిక, ఫోరెన్సిక్ పరీక్షల ఫలితాలు, నిందితుడి ఒప్పుకోల ఆధారంగా అతను మత్తు పదార్థాల వినియోగం, వ్యక్తిగత వినియోగం కోసం డ్రగ్స్ కలిగి ఉండడం, మత్తులో వాహనం నడపడం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ఇతరుల ఆస్తికి నష్టం కలిగించడం వంటి నేరాలకు పాల్పడినట్లు కోర్టు నిర్ధారించింది. అన్ని నేరాలు ఒకే ఘటనకు సంబంధించినవిగా భావించిన కోర్టు చట్టం ప్రకారం వర్తించే అత్యంత కఠిన శిక్షను విధిస్తూ జైలు శిక్ష, జరిమానాతో పాటు డ్రైవింగ్ లైసెన్సును 3 నెలల పాటు సస్పెండ్ చేయాలని ఆదేశించింది. కువైట్లో 2026 తొలి 6 నెలల్లో పౌరులు, ప్రవాసుల వినియోగ వ్యయం గత ఏడాదితో పోలిస్తే 5% పెరిగి కేడీ 27.922 బిలియన్లకు చేరినట్లు కువైట్ సెంట్రల్ బ్యాంక్ వెల్లడించింది. ఈ కాలంలో మొత్తం 809.57 మిలియన్ల లావాదేవీలు నమోదయ్యాయి. 2025 ఇదే కాలంలో నమోదైన కేడీ 26.592 బిలియన్లతో పోలిస్తే ఈ ఏడాది కేడీ 1.309 బిలియన్ల మేర ఖర్చులు పెరిగినట్లు సీబీకే వెల్లడించింది. గణాంకాల ప్రకారం 2026 తొలి త్రైమాసికంలో 392.3 మిలియన్ల లావాదేవీల ద్వారా కేడీ 14.034 బిలియన్లు, రెండో త్రైమాసికంలో 417.258 మిలియన్ల లావాదేవీల ద్వారా కేడీ 13.888 బిలియన్లు ఖర్చు చేశారు. 6 నెలల కాలంలో పాయింట్ ఆఫ్ సేల్ లావాదేవీలు అత్యధికంగా నమోదయ్యాయి. వీటి ద్వారా 505.04 మిలియన్ల లావాదేవీలతో కేడీ 9.462 బిలియన్ల చెల్లింపులు జరిగాయి. అలాగే ఏటీఎంల ద్వారా నగదు ఉపసంహరణలు 31.98 మిలియన్ల లావాదేవీలతో కేడీ 4.369 బిలియన్లకు చేరగా, వెబ్సైట్ల ద్వారా జరిగిన ఆన్లైన్ కొనుగోళ్లు 186.98 మిలియన్ల లావాదేవీలతో కేడీ 8.533 బిలియన్లు నమోదయ్యాయి. ఇక సెంట్రల్ బ్యాంక్ తక్షణ డిజిటల్ చెల్లింపు సేవ వమద్ వినియోగం కూడా గణనీయంగా పెరిగింది. 2025 తొలి అర్ధభాగంతో పోలిస్తే 52.3% వృద్ధి నమోదు చేస్తూ 2026 తొలి 6 నెలల్లో 85.56 మిలియన్ల లావాదేవీల ద్వారా కేడీ 5.557 బిలియన్ల చెల్లింపులు జరిగాయి. మొదటి త్రైమాసికంలో వమద్ ద్వారా 40.38 మిలియన్ల లావాదేవీలతో కేడీ 2.646 బిలియన్లు, రెండో త్రైమాసికంలో 45.177 మిలియన్ల లావాదేవీలతో కేడీ 2.91 బిలియన్లు నమోదయ్యాయి. దీంతో కువైట్లో తక్షణ డిజిటల్ చెల్లింపు సేవల వినియోగం వేగంగా పెరుగుతోందని సీబీకే పేర్కొంది. సౌదీ అరేబియాలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నాన్ని జకాత్, ట్యాక్స్ అండ్ కస్టమ్స్ అథారిటీ అధికారులు భగ్నం చేశారు. అల్ హదీదా సరిహద్దు చెక్పోస్ట్ ద్వారా రాజ్యంలో ప్రవేశిస్తున్న బస్సులో అక్రమంగా తరలిస్తున్న 36,773 ఆంఫటమైన్ పిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు జట్కా అధికార ప్రతినిధి హమ్మూద్ అల్ హర్బీ వివరాలను వెల్లడించారు. భద్రతా స్కానింగ్ పరికరాలు, ప్రత్యేక తనిఖీల ద్వారా బస్సును పరిశీలించగా వాహనం కింది భాగాల్లో ప్రత్యేకంగా తయారు చేసిన రహస్యాలలో ఈ పిల్స్ ను దాచినట్లు గుర్తించారు. సరిహద్దు ప్రాంతాల్లో స్మగ్లింగ్ నరికట్టేందుకు కస్టమ్స్ తనిఖీలను మరింత కట్టుబెట్టడం చేస్తున్నామని, ఈ విషయంలో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్తో సమన్వయంగా పనిచేస్తున్నామని అల్ హార్బీ తెలిపారు. అక్రమ రవాణాపై సమాచారం ఉన్నవారు 1910 హెల్ప్ లైన్ అండ్ ఈమెయిల్ ప్రొటెక్టెడ్ ఈమెయిల్ ద్వారా లేదా 96611910 అంతర్జాతీయ నంబర్ ద్వారా సమాచారం అందించాలని జాటాక్ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడంతో పాటు కేసు నిర్ధారణకు దారితీసే సమాచారం అందించిన వారికి నగదు బహుమతి కూడా అందజేస్తామని పేర్కొంది. ఒమన్లోని పర్యాటక, ఆతిథ్య రంగం ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. కస్టమర్ల నుంచి వసూలు చేసే 8% సర్వీస్ ఛార్జీని పూర్తిగా ఉద్యోగులకే నగదు రూపంలో పంపిణీ చేయాలని పర్యాటక వారసత్వ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. టూరిజం చట్టం అమలు నిబంధనలోని ఆర్టికల్ 29 ప్రకారం జారీ చేసిన ఈ సర్క్యులర్ జూలై 30 నుంచి అమల్లోకి వచ్చింది. ఒమన్లోని అన్ని లైసెన్స్ పొందిన పర్యాటక, హాస్పిటాలిటీ సంస్థలు ఈ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. నూతన మార్గదర్శకాల ప్రకారం హోటళ్లు, రిసార్ట్లు, ఇతర పర్యాటక సంస్థలు వినియోగదారులు చెల్లించే బిల్లుపై
8% సర్వీస్ ఛార్జ్ వసూలు చేయాలి. ఈ మొత్తాన్ని సంస్థ ఆదాయంగా పరిగణించకూడదని, ఇతర అవసరాలకు వినియోగించకూడదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. వసూలు చేసిన మొత్తం సర్వీస్ ఛార్జీని ప్రతి నెల ఉద్యోగులందరికీ నగదు రూపంలో పంపిణీ చేయాలని ఆదేశించింది. పంపిణీకి సంబంధించిన రికార్డులు, ఆర్థిక పత్రాలను సంస్థలు తప్పనిసరిగా భద్రపరచాలని సూచించింది. అంతేకాకుండా మొత్తం ఎంత సర్వీస్ ఛార్జ్ వసూలు చేశారో, ఎంత మొత్తాన్ని ఉద్యోగులకు పంపిణీ చేశారో లబ్ధిదారుల వివరాలతో కూడిన నివేదికను సిద్ధం చేసి సంబంధిత ఆర్థిక పత్రాలతో పాటు మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవహారాల డైరెక్టరేట్కు ప్రతిని సమర్పించాలని ఆదేశించింది. సర్వీస్ ఛార్జీల పంపిణీపై అధికారిక నియంత్రణ, మార్గదర్శకాలు విడుదలయ్యే వరకు ఈ సర్క్యులర్ అమల్లో ఉంటుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఖతార్లో ఆగస్టు నెలలో కూడా హాట్ హ్యూమిడిటీ కొనసాగనున్నట్లు ఖతార్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు వాతావరణ శాఖ ఆగస్టు నెల వాతావరణ మార్గదర్శకాలు విడుదల చేసింది. వేసవిలో 3వ నెలైన ఆగస్టులో భారీ వర్షపాతం ఉండదని పేర్కొంది. ఈ నెలలో భూ ఉపరితలంపై అల్పపీడన ప్రభావం కొనసాగుతుందని, ఎక్కువగా తూర్పు దిశ నుంచి వీచే గాలుల కారణంగా గాలిలో తేమ శాతం పెరుగుతుందని తెలిపింది. దీంతో ముఖ్యంగా తీర ప్రాంతాల్లో ఉక్కపోత అధికంగా ఉండే అవకాశం ఉందని, ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. జుమేరా లేక్ టవర్స్ ప్రాంతంలో నివసించే వారు, ఉద్యోగులు, సందర్శకుల కోసం జేఎల్టీ లింక్ పేరుతో కొత్త పూర్తి ఎలక్ట్రిక్ బస్ సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. ఈ సేవ ద్వారా జేఎల్టీలోని వివిధ క్లస్టర్లను డిఎంసీసీ మెట్రో స్టేషన్, శోభా రియాలిటీ మెట్రో స్టేషన్తో అనుసంధానం చేశారు. ఈ కొత్త సర్వీస్ ప్రస్తుతం ఉన్న బస్ సర్వీస్కు ప్రత్యామ్నాయంగా ప్రారంభించగా 4 పూర్తి ఎలక్ట్రిక్ బస్సులు ప్రయాణికులకు సేవలు అందించనున్నాయి. జేఎల్టీ లింక్ 2 వేర్వేరు లూప్లలో సేవలు అందిస్తుంది. లూప్ 1 జేఎల్టీ పశ్చిమ ప్రాంతంలోని ఏ నుంచి ఎన్ క్లస్టర్ వరకు ప్రయాణించి డిఎంసీసీ మెట్రో స్టేషన్కు అనుసంధానం చేస్తుంది. ఈ రూట్లో ప్రతి 30 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉంటుంది. లూప్ 2 జేఎల్టీ తూర్పు ప్రాంతంలోని ఓ నుంచి జెడ్ క్లస్టర్ వరకు ప్రయాణించి శోభా రియాలిటీ మెట్రో స్టేషన్కు అనుసంధానం చేస్తుంది. ఈ రూట్లో ప్రతి 20 నిమిషాలకు ఒక బస్సు నడుస్తుంది. ఈ 2 రూట్లలో కలిపి మొత్తం 13 బస్ స్టాప్లు ఏర్పాటు చేస్తారు. సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 6:30 నుంచి రాత్రి 9:30 గంటల వరకు, ఆదివారం ఉదయం 9:30 నుంచి అర్ధరాత్రి 12:30 వరకు ప్రతి ప్రయాణానికి దిర్హం ₹3 మాత్రం చెల్లించాలి. ప్రయాణికులు జేఎల్టీ లింక్ యాప్ ద్వారా ఖాతాలో డబ్బు జమ చేసి క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపు చేయాలి. ప్రయాణానికి ముందస్తు బుకింగ్ అవసరం లేదు. సమీప బస్ స్టాప్కు వెళ్లి అందుబాటులో ఉన్న బస్సులో నేరుగా ప్రయాణించవచ్చు. ప్రతి ఎలక్ట్రిక్ బస్సులో 23 సీట్లు ఉండగా తక్కువ ఎత్తులో ప్రవేశ ద్వారం ఏర్పాటు చేశారు. అలాగే వీల్చైర్ వినియోగదారుల కోసం ప్రత్యేక స్థలం కూడా కల్పించారు. డిఎంసీసీ ప్రకారం ఈ జీరో ఎమిషన్ ఎలక్ట్రికల్ బస్సులు కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు జేఎల్టీ ప్రాంతంలో పర్యావరణ హిత, సౌకర్యవంతమైన లాస్ట్ మైల్ రవాణా సేవలను అందించనున్నాయి. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మన బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.